నమస్తే అండి, వెల్కమ్ టు సెలబ్రేట్ ఎవ్రీడే. నేను రేఖ. ఈరోజు వీడియో ఏంటంటే నేను నా పట్టు చీరలు డిజైనర్ బ్లౌజెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఒకటొకటిగా చూసేద్దాం, చూడండి అండి. ఒక పింక్ బ్యూటిఫుల్ శారీ, మొత్తం పింక్. జనరల్గా పట్టు చీరల్లో పింక్ అసలు చాలా బాగుంటుంది. సో కొంగు పళ్ళు చూడండి, ఇట్లా చాలా గ్రాండ్గా వచ్చింది. మొత్తం ఇట్లా హంసలు ఇట్లా 2 సైడ్స్ ఇట్లా వచ్చి మధ్యన మొత్తం ఇట్లా జరీ వచ్చింది. బార్డర్ ఏమో ఇట్లా హంసల బార్డర్ ఇట్లా వచ్చింది. కడ్డీ ఇట్లా హంసల బార్డర్, పైన చిన్న గ్రీన్గా ఇట్లా బార్డర్ వచ్చింది. సో ఇందులో సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది, కానీ గ్రీన్ కలర్ ఇట్లా వచ్చింది కాబట్టి నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ కుట్టించాను. సో ఇది పళ్ళు. మనము ఇప్పుడు చీర చూద్దాం ఎలా ఉందో. సో ఇది చీర. సో ఈ చీరలో చాలా డిజైన్స్ ఉన్నాయి. మొత్తం ఒక జంగిల్ థీమ్ లాగుంది. ఎలిఫెంట్స్, ఈ జీబ్రా, లయన్, ఈ డీరు, ఈ పీకాక్. మీ దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. ఒక 4 యానిమల్స్ ఉన్నాయి. మొత్తం జంగిల్ థీమ్, చిన్న చిన్న డిజైన్ చాలా దగ్గరలో వచ్చి చాలా బాగుంది. ఇట్లా పింక్లో మొత్తం జరీతో ఇట్లా వచ్చింది. సో దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది, కానీ నేను గ్రీన్ కలర్ రా సిల్క్ తీసుకొని దాని బ్లౌజ్ తీసుకున్నాను. సో ఇది బ్లౌజ్, గ్రీన్ కలర్ బ్లౌజ్. సో మొత్తం ఇట్లా జర్దోసి వర్క్ వచ్చింది. జర్దోసిలో కూడా 2 టైప్స్ ఉంటాయండి, యాంటిక్, గోల్డ్. అది పెద్దవాళ్ళకైతే అది యాంటిక్ బాగుంటుంది, చిన్న పిల్లలకైతే గోల్డ్ తీసుకుంటే బాగుంటుంది. ఇది స్లీవ్స్ చాలా హెవీగా వచ్చింది. ఇట్లా అమ్మాయి అబ్బాయి ఇట్లా పెళ్లి థీమ్ ఇది. సో ఇది బ్లౌజ్. ఇది స్లీవ్సే ఎక్కువ హైలైట్ చేశారు. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఏమో ఇట్లా కొంచెం ఇట్లా బూటీస్ లాగా వచ్చాయి. సో ఇందులో పింక్ వచ్చింది కాబట్టి పింక్ థ్రెడ్ వర్క్తో ఇట్లా వచ్చింది. సో ఈ శారీకి ఈ బ్లౌజ్. నెక్స్ట్ శారీ చూద్దాం. బ్యూటిఫుల్ బనారస్ శారీ ఇది. సో సీ గ్రీన్కి సిల్వర్ మ్యాంగో బూటీస్ వచ్చాయి. మొత్తము శారీ మొత్తం ఇలాగే ఉంది. సీ గ్రీన్ మీద ఇట్లా సిల్వర్ బూటీస్, మ్యాంగో బూటీస్. ఇట్లా పైన కడ్డీ బార్డర్, కింద కడ్డీ బార్డర్ వచ్చింది. ఇట్లా కిందనేమో ఇట్లా చిన్న పింక్ది చిన్న లైన్ వచ్చింది. సో ఇందులో సిల్వర్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు. నేను ఒక సిల్వర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇంకొకటి ఇది పింక్ కింద లైన్ వచ్చింది కాబట్టి పింక్ ఇట్లా తీసుకొని ఇట్లా యాంటిక్ చిన్న వర్క్తో ఇలా చేయించాను. ఒకసారి సిల్వర్ బ్లౌజ్ కూడా ఉంది, ఒకసారి సిల్వర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఒకటి ఇది వేసుకోవచ్చు అని ఇట్లా చేయించాను. కట్టుకుంటే అసలు ఇదే బాగుంది. సిల్వర్ బ్లౌజ్ కంటే ఇది పింక్ వేసుకుంటేనే బాగుంది. ఈ శారీకి అదే సూట్ అయింది. సో ఇది శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం అండి. ఇంకో బెనారస్ శారీ. ఇది బ్రౌన్ కలర్ శారీకి ఇట్లా గ్రీన్ కలర్తో వచ్చింది. బార్డర్ చిన్న బార్డరే, పైన కింద. ఈ పళ్ళునేమో ఇట్లా లీఫ్ డిజైన్ వచ్చింది ఇట్లా గ్రీన్ కలర్లో. సో ఇది బ్రౌన్ కాకుండా స్నఫ్ కలర్ కూడా అనొచ్చు, బ్రౌన్ స్నఫ్ కలర్. సో ఇది పళ్ళు. శారీ మొత్తం ఇట్లా వచ్చింది. సో శారీ అంతా ఇలా లీఫ్ డిజైన్, బార్డర్లో కూడా లీఫ్ డిజైన్ వచ్చింది. ఇట్లా స్నఫ్ కలర్. ఇంకొక బెనారస్ శారీ. నెక్స్ట్ శారీ చూడండి. ఇంకో శారీ గ్రీన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్ వచ్చింది. ఇదంతా పళ్ళు. ఈ మస్టర్డ్ ఎల్లో మొత్తం ఇట్లా జరీ వచ్చింది. మామూలు కడ్డీ బార్డరు, ఇట్లా ప్లెయిన్ బార్డరు. ఇది నేను కంచిలో తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది పళ్ళు. ఇవి చూడండి, బాడీ మొత్తం ఇట్లా చెక్స్, గ్రీన్ కలర్ చెక్స్, ఏం లేదు ప్లెయిన్ చెక్స్ అంతే. సో గ్రీన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను. ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో వచ్చింది, కానీ నేను అది తీసుకోకుండా ఇట్లా పర్పుల్ కలర్ తీసుకున్నానండి. పర్పుల్ కలర్ తీసుకొని కొంచెం హెవీగా చేయించాను డిజైన్. స్టోన్ వర్క్, జర్దోసి వర్క్. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇందులో థ్రెడ్ ఫిల్లింగ్, గ్రీన్ ఫిల్లింగ్, నెక్ లైన్ అట్లా
మొత్తం స్టోన్ వర్క్, జర్దోసి వర్క్, స్టోన్స్ ఇవన్నీ వచ్చాయి. గ్రీన్ కలర్తో ఫిల్లింగ్ వచ్చింది. ఈ పర్పుల్ కలరు, ఈ గ్రీన్కి పర్పుల్ కలరు చాలా బాగా సూట్ అవుతుంది, అందుకని ఈ బ్లౌజ్ చేయించాను. నెక్స్ట్ శారీ చూద్దాం అండి. ఇది ఇంకో సింపుల్ శారీ, జస్ట్ ఏం లేదు, బార్డరు ఏం లేదు, లైట్ వెయిట్ పట్టు శారీ. గ్రీన్ కలర్కి ఇట్లా బ్లాక్ వచ్చింది అంతే, మొత్తం బ్లాక్ లైన్స్తో ఇట్లా వర్టికల్ లైన్స్తో వచ్చింది. సింపుల్ శారీ. సో దీంట్లో నేను ఏం చేశానంటే ఇట్లా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించాను. ఇట్లా బెనారస్ క్లాత్ తీసుకొని ఇట్లా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించాను. జస్ట్ సింపుల్ శారీ. నెక్స్ట్ శారీ ఇంకో శారీ, ఇది మైసూర్ సిల్క్ శారీ. ఇది నల్లి సిల్క్స్లో తీసుకున్నాను, ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది మంచి సీ గ్రీన్ కలర్, సిల్వర్ బార్డర్ ఇట్లా చిన్నగా వచ్చింది. ఈ కలరు నచ్చి తీసుకున్నాను. సో దీంట్లో సెల్ఫ్ వచ్చింది, అది కూడా కుట్టించాను బ్లౌజు. కానీ ఇట్లా వేరే మెటీరియల్ తీసుకొని ఇట్లా దీనికి డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ క్లాత్ తీసుకొని ఇట్లా కుట్టించాను బ్లౌజ్. సెల్ఫ్ బ్లౌజ్ కూడా బాగుంది, ఇట్లా వేసుకున్నా కూడా బాగుంది. సో ఇది బ్లౌజ్ కలర్స్, ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, ఇది ఇంకో బెనారస్ జార్జెట్, ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ. ఇది ముంగాల ల్యాబిట్స్లో తీసుకున్నాను. అసలు బ్యూటిఫుల్ కలర్ అండి, అసలు ఈ కలరే మంచిగా అనిపిస్తుంది. పళ్ళు చూడండి, పళ్ళు మామూలుగా వచ్చింది ఇట్లా జరీతో. ఈ బాడీ మొత్తము ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చి దాంట్లో ఇట్లా హైలైట్ అయ్యింది. ఈ పింక్, ఈ డార్క్ పింక్ కలర్తో ఇట్లా హైలైట్ అయ్యింది. సో మొత్తం ఇది పైన కింద చిన్న బార్డరే వచ్చింది, కానీ ఫ్యాబ్రిక్ ప్యూర్ బెనారస్ జార్జెట్. ఇది దీనికి మామూలు, దీంట్లో రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి, మామూలుగా కుట్టించేసాను. కాకపోతే వేసుకునేటప్పుడు ఇట్లా గోల్డ్ కలర్ కన్నా వేసుకుంటుంది. దీంట్లో అయితే సేమ్ వచ్చింది, మామూలు సింపుల్ బ్లౌజ్. సో ఇది శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇంకో బ్యూటిఫుల్ శారీ ఎల్లో కలర్ది. సో ఎల్లో కలర్లో ఇట్లా మొత్తం సిల్వర్ జరీతోనే డిజైన్ వచ్చింది. బార్డర్లో కూడా ఇట్లా డీరు ఇట్లా వచ్చింది బార్డరు. మొత్తము పళ్ళునేమో ఇట్లా దగ్గరగా ఇట్లా జిగ్జాగ్ డిజైన్తో వచ్చింది. మొత్తము శారీ మొత్తం ఇట్లా ఫ్లవర్ డిజైన్ మొత్తం సిల్వర్ జరీతోనే హైలైట్ అయింది. కిందనేమో ఇట్లా పీకాక్ బ్లూతో చిన్న బార్డర్ వచ్చింది. యాక్చువల్గా దీంట్లో ఎల్లో కలర్ బ్లౌజే వచ్చింది. నేను ఆ బ్లౌజు కుట్టించకుండా ఇది ఎల్లో కలర్ బ్లౌజ్ 2 బ్లౌజెస్ వచ్చాయి. యాక్చువల్గా ఎల్లోది 2 వచ్చాయి దీనికి. సో దీంట్లో వచ్చిన బ్లౌజే ఇట్లా తీసుకొని నేను ఇట్లా చేయించాను. ఓన్లీ హై నెక్ పెట్టించి ఓన్లీ బ్యాక్ ఇట్లా రాధాకృష్ణతో హైలైట్ చేయించాను, ఇంకేమీ లేదు. జస్ట్ ఒక రాధాకృష్ణ. స్లీవ్స్ యాజ్ ఇట్ ఈజ్ జరీతోనే ఉన్నాయి. ఇంకా ఈ జరీని ఏమి పాడు చేయకుండా, వర్క్ ఏం చేయించకుండా అలాగే పెట్టేసి ఓన్లీ బ్యాక్ మాత్రం హైలైట్ చేసి ఇట్లా కుట్టించాను. సో ఇది కూడా చాలా నచ్చింది అందరికీ. సో ఇది శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది ఒక బాందిని శారీ, ఎవర్ గ్రీన్ కాంబినేషన్, రెడ్ అండ్ ఆరెంజ్. బాడీ రెడ్, బార్డర్ ఏమో ఆరెంజ్ వచ్చింది. మొత్తం బాందిని ప్రింట్, మొత్తం ఆరెంజ్ పళ్ళు వచ్చింది బాందిని ప్రింట్తో. శారీ ఏమో ఇట్లా రెడ్ వచ్చింది. సో రెడ్కి ఇట్లా ఆరెంజ్ బార్డర్, ఆరెంజ్ పళ్ళు వచ్చింది. సో దీంట్లో సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది, కానీ అది బాగాలేదని నేను ఇట్లా ఆరెంజ్ కలర్ ఇట్లా తీసుకొని ఇట్లా బోట్ నెక్తో ఇట్లా డిజైన్ చేయించాను. రా సిల్క్ మెటీరియల్ తీసుకొని పైన నెట్తో ఇట్లా మొత్తం మిర్రర్స్ ఇట్లా ఒక 6-7 రోస్ చేసి, స్లీవ్స్ ఏమో ఇట్లా నెట్ పెట్టి ఇట్లా మిర్రర్, ఇది ప్లాస్టిక్ మిర్రర్ అండి. ప్లాస్టిక్ మిర్రర్తో పెద్ద వెయిట్ ఏం లేదు, ప్లాస్టిక్ మిర్రర్తో ఇట్లా చేయించాను. ముందర ఇట్లా నెక్ ఇట్లా వచ్చింది, వెనక చూడండి వెనక ఇది ఇలా వచ్చింది. ఇట్లా ఈ నెక్ డిజైన్ బియ్యపు గింజ నెక్ డిజైన్ అంటారు ఇది. సో ఇది హ్యాంగింగ్స్ కూడా చూడండి మిర్రర్ రిలేటెడ్ కాబట్టి ఇట్లా మిర్రర్వే పెట్టింది తను. ఈ బ్లౌజ్ చాలా బాగుంది వేసుకుంటే కూడా. సో ఇది బ్లౌజ్ ప్లాస్టిక్ మిర్రర్ది.
నెక్స్ట్ సారీ చూద్దాం అండి. ఇంకో లైట్ వెయిట్ పట్టు సారీ గ్రీన్ కలర్కి ఇట్లా మామూలు గోల్డ్ బార్డరే వచ్చింది. ఇదంతా పళ్ళు, జస్ట్ జిగ్జాగ్ డిజైన్ వచ్చింది. ఇది చిన్న బార్డర్ వచ్చింది పైన కింద. చూడండి ఇది బ్లౌజ్, ఇది బాడీ మొత్తం పీకాక్స్ వచ్చాయి. గ్రీన్ మీద అన్ని పెద్ద పెద్ద పీకాక్స్ వచ్చాయి. సో దీనికి కూడా ఇట్లా బార్డర్ కలర్, ఈ మస్టర్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో మామూలుగా కుట్టించేసాను దానికి. ఇది లైట్ వెయిట్ పట్టు శారీ కాబట్టి. సో ఇది శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇంకొక లైట్ వెయిట్ పట్టు శారీ. ఇది కూడా మామూలు సింపుల్ శారీనే కానీ కలర్ చాలా బాగుంటుంది. ఇట్లా రెడ్, ఒక మంచి రెడ్ కలర్, మొత్తం ఇట్లా ఆల్టర్నేట్ బూటీస్ వచ్చాయి. గోల్డ్ ఇట్లా గ్రీన్ కలర్ బూటీస్ వచ్చాయి. జస్ట్ ఇట్లా లైన్స్ బార్డర్ వచ్చింది గ్రీన్. సో మంచి కలర్ బాగుంది. సింపుల్ శారీనే కానీ. సో దీనికి బ్లౌజ్ ఇట్లా కుట్టించాను. ప్యాటర్న్ బ్లౌజ్ గ్రీన్ బ్రొకేడ్ తీసుకొని ఇట్లా కుట్టించాను. రెడ్ కలర్కి ఇట్లా గ్రీన్ తీసుకొని చేయించాను. సో నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది ఇంకో టసర్ సిల్క్ శారీ. ఇది జూబ్లీ హిల్స్ రాధాకృష్ణలో తీసుకున్నానండి. ఇది మొత్తం డిజిటల్ ప్రింట్, చాలా బాగుంది. ఇట్లా పెయింటింగ్ లాగా అసలు శారీ మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది. ఇదేమో పళ్ళు చూడండి, ఇట్లా ఉమెన్ ఇట్లా నిలబడ్డట్టు, ఇట్లా కూర్చున్నట్టు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. బ్రౌన్, పింక్, లైట్ గ్రీన్, చాలా కలర్స్ ఉన్నాయి. శారీనేమో మొత్తం ఇట్లా ఉంది చూడండి. సో శారీ మొత్తం ఇట్లా ఉంది. మొత్తం చాలా కలర్స్ ఉన్నాయి. ఇట్లా ఒక థీమ్ ఉంది. ఇట్లా ఉమెన్, అది డిజిటల్ ప్రింట్ టసర్ సిల్క్ మీద. ఇది మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంది చూడండి. ఇంకా లోపల ఇంకో డిజైన్ వచ్చింది. సో శారీ మొత్తం ఇదే ఉంది. దీంట్లో యాక్చువల్గా బ్రౌన్ క్లాత్ వచ్చిందండి, కానీ అది కూడా కుట్టించాను. ఇది మా అమ్మాయి శారీ, తనకి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ ఇట్లా తీసుకొని ఇట్లా కుట్టించాను. ఇట్లా నెట్ పెట్టి, నెక్ కూడా అట్లా పెట్టి కొంచెం ఇట్లా ఫ్యాన్సీగా, ఫ్యాన్సీ శారీ కాబట్టి ఇట్లా ఫ్యాన్సీగా బాగుంటుందని ఇట్లా కుట్టించాను. సో ఇది శారీ చాలా బాగుంటుంది ఈ శారీ. నెక్స్ట్ శారీ చూడండి. నా ఇంకొక చీర, ఇది చాలా మందికి నచ్చింది. ఇది నా ఫేవరెట్ శారీ. మా అబ్బాయి పెళ్లి కొడుకుని చేసిన రోజు కట్టుకున్నాను. చాలా మందికి నచ్చింది. ఇది పైతానీ చీర. ఇది జూబ్లీ హిల్స్ మందిర్లో తీసుకున్నానండి. ఇది పీచ్ కలర్, అసలు కలర్ చాలా బాగుంది. మొత్తం ఇట్లా పీచ్ కలర్కి ఇట్లా మీనా వర్క్ అంటారు. ఇది గ్రీన్ కలర్లో ఇట్లా వచ్చింది మొత్తము. సో బార్డర్ ఇట్లా పైననేమో చిన్నగా వచ్చింది. ఈ పళ్ళు చూడండి, పళ్ళు చాలా హెవీగా వచ్చింది. ఇట్లా బర్డ్స్, ఇదంతా పైతానీ కొంగు. సో ఇది పైతానీ చీర. సో ఇట్లా మొత్తం బర్డ్స్ వచ్చి ఇట్లా మొత్తం జెరీ వర్క్ వచ్చి ఇట్లా వచ్చింది. కిందనేమో పెద్ద బార్డరు, పైననేమో చిన్న బార్డరు. మొత్తం సెల్ఫ్ బ్లౌజ్ కూడా సెల్ఫే వచ్చింది. దీనికి కొంగుకు చూడండి ఇట్లా కుచ్చు ఇట్లా కుట్టించాను. సో బ్లౌజు డిజైన్ చేసినామే ఇట్లా కుచ్చు కూడా బాగా 2 కలర్స్ పెట్టి చాలా బాగా డిజైన్ చేసింది. దీనివల్ల కూడా బాగా వచ్చింది శారీ డిజైన్. సో మొత్తం ఇది పీచ్ కలర్. చూసిన దానికంటే కట్టుకుంటే చాలా బాగుంది. సో ఇందులో సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ వస్తే ఇట్లా డిజైన్ చేయించాను. ఈ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా అసలు చాలా బాగుంది. ఇట్లా బర్డ్స్, అన్ని చిన్న చిన్న బర్డ్స్, ఇట్లా చెక్స్లో ఒక్కొక్క బర్డ్ అట్లా డిజైన్ చేసింతాను. ఇట్లా పింక్ కలరు, ఈ గ్రీన్ కలర్తో ఇట్లా ఫిల్లింగ్ చేశారు. సో జర్దోసి వర్క్, చిన్న చిన్న బర్డ్స్. ఈ స్లీవ్స్ బార్డర్ నేమ్ డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టి ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ లాగా చేయించాను. సన్నటి నెక్ లైన్ ఇట్లా పీచ్ కలర్ థ్రెడింగ్తో. సో ఇది బ్లౌజ్. ఇంకొకటి రా సిల్క్ తీసుకొని దీనికే ఇట్లా చేయించాను ఇంకో బ్లౌజు. ఆ బ్లౌజ్ చూడండి, సింపుల్ నెక్ లైన్ ఏమో సింపులే ఉంది. ఇట్లా చూడండి పళ్ళులో వచ్చిందే. ఇప్పుడు ఈ పళ్ళు చూస్తే తెలుస్తుంది మీకు. పళ్ళులో వచ్చింది సేమ్ డిజైన్ ఇట్లా చేసింది. ఇట్లా చూడండి, పళ్ళు డిజైన్, ఈ డిజైన్ సేమ్
ఉంది. ఇట్లా గ్రీన్ కలర్ ఒకటి, ఇది ఒకటి చేయించాను. బార్డర్ కూడా, దీనికి బార్డర్ కూడా ఇట్లా వేసింది. పైది కొంచెం కట్ చేసి, దీనికి 2 బ్లౌజెస్. ఇది మా అమ్మాయి బ్లౌజు, ఒకటి నాకు, ఒకటి మా అమ్మాయికి. ఇట్లా. సో ఇది శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం.